ఒక కూలీ ఇవాళ ఇక్కడ కూలీ దొరకలేదు. ఇంకో చోటకెళ్తాడు. ఈ మలై సైడ్ దగ్గర కాదా సుబ్బయ్య సైడ్ దగ్గరికి పోయాను అంటాడు. దర్జాగా తన పని తను చేసుకుంటాడు. ఒక కొట్లో గుమస్తా ఈ షాప్‌లో కాకపోతే ఇంకో షాప్‌లోకెళ్తాడు. ఒక సూపర్ బజార్‌లో సేల్స్‌మెన్ ఈ సూపర్ బజార్ కాకపోతే ఇంకో సూపర్ బజార్. వీళ్ళు అలా మారడాన్ని గురించి ఏమి సిగ్గుపడరు. ఇక్కడ రూపాయి కంటే అక్కడ ఇంకో రూపాయి ఎక్కువొస్తది కూడా. వాళ్ళ జీవితంలో పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదది. కష్టపడేటటువంటి శారీరక శ్రమకు సంబంధించి ఈవెన్ వాళ్ళ కుటుంబాలైనా సరే, ఆడి దగ్గర మానేసాడంటారు, ఈడి దగ్గర ఉన్నాడంటారు, మనోడని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళ కుటుంబం అంటారు. అదేమీ ఫీల్ అవ్వరు. కానీ ఒక కార్పొరేట్ కంపెనీలో చేసే, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేటటువంటి ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు మాత్రం నిరంతర నరకం అనుభవిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా తయారైపోయింది. ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తాడో తెలీదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగం పోతుందా? లేకపోతే వాళ్ళకి ఆర్థిక సంక్షోభం వల్ల ఉద్యోగం పోతుందో తెలీదు. ఉద్యోగం పోయిందని చెప్పుకుంటే బంధువుల్లో పరువు పోతుంది. అలాగని చెప్పి ఖర్చులు చూస్తేనేమో చుక్కలు అంటుతుంటాయి. ఇప్పటిదాకా అలవాటు పడిన జీవితం ఒక్కసారిగా ఉద్యోగం ఆగిపోతే పోషించడం ఎట్లాగో తెలియదు. మళ్ళీ ఇంకో ఉద్యోగం వస్తది. 6 నెలల గ్యాప్ కావచ్చు, ఏడాది గ్యాప్ కావచ్చు, అదృష్టం ఉంటే రేపే వచ్చేయచ్చు. ఆ టైంలో వాళ్ళు పడుతున్న మానసిక వ్యధ మామూలుగా లేదు. భారతదేశంలో ఇప్పుడు పోరాడాల్సింది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో, కార్పొరేట్ కంపెనీ ఉద్యోగిలో ఆన్‌లైన్ పోరాటం అన్నా చేయాలి. ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీలో, కార్పొరేట్ కంపెనీలో ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఏదో కంపెనీ 4000 మంది ఉద్యోగులను తీసి పడేస్తుందంట ఏకంగా. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఇప్పటికే చాలా చోట్ల ఉద్యోగాలు పోతున్నాయి. వాళ్ళ బ్రతుకేంటి రేపు పొద్దున? భరోసా ఏంటి వాళ్ళ జీవితం? ఇది అర్థం కాకుండా ఉంటుంది.